ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామమునకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచి అయా మరి దినం నాయన నీ సన్నిధిలో కుటుంబంగా కూడుకొని నేను స్తుతించడానికి మహింపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నశించి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని మీరు ప్రేమించి నీ కృపచేత నీ కుమారుని రక్తంలో మమ్మల్ని కడుక్కొని నీ సంఘంలో సభ్యులుగా చేర్చినందుకే వందనాలు తండ్రి. కొద్ది నిమిషాలు నీ లేఖనాల నుండి మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. ఇంటున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయాన్ని దయచేయమని ప్రారంభము నుండి ముగింపు వరకు నీకు మహిమకరంగా మా కుటుంబాలకు నాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒక కుటుంబం మనకు కనపడుతుంది. ఆయనే కొర్నేలు గారు. కొర్నేలు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు వినేటప్పుడు శ్రద్ధగా ఆసక్తితో వినాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మరి రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొర్నేలు గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలకు వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రాత్రికాల సమయంలో వాక్యం వినబడుతున్నప్పుడు మీరు దిక్కులు చూడకుండా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో వింటే దేవుని మాటలు అర్థమవుతాయి. జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఇటలీ అనేది ఒక దేశం. పటాలం అనేది పోలీస్ బెటాలియన్స్. అక్కడక్కడ గొడవలు జరుగుతున్నప్పుడు లేదంటే ఏదైనా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడక్కడ కొంతమంది పోలీసులను బెటాలియన్స్ దించుతుంటారు. అయితే ఇటలీ అనేది ఒక దేశం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి. ఎవరంటేనా కొర్నేలి అని పేరు. ఈయన శతాధిపతి. ఎవరండి? శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి. దశాధిపతి అంటే 10 మంది సైనికులకు అధిపతి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి. సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికులకు అధిపతి. ఈ కొర్నేలి ఎక్కడుంటున్నాడంట? కైసరియా గ్రామంలో ఉంటున్నాడంట. ఈయన ఎవరంటే భక్తిపరుడు. ఎవరంటండి? భక్తిపరుడు. భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. ఈయన ఊరి పేరేంటి? కైసరియా. ఈయన దేశం ఏంటి? ఇటలీ. ఈయన వృత్తి ఏంటి? శతాధిపతి. 100 మంది సైనికులకి అధిపతి. ఈయన ఎవరంట? భక్తిపరుడు. ఇంతకు భక్తి అంటే ఏంటి? ప్రభునందు ప్రియమ దేవుని పిల్లలారా గమనించండి. ఈ రోజున భక్తి అంటే చాలామంది వైట్ వస్త్రాలు ధరిస్తే భక్తి, కాషాయ వస్త్రాలు ధరిస్తే భక్తి, అలాగనే టోపీ పెట్టుకుంటే భక్తి. సమాజంలో మీరు చూడండి, ఏం చేస్తుంటారండి? వైట్ వస్త్రాలు ధరించగానే ఓహో భక్తుడు అనుకుంటా, కాషాయ వస్త్రాలు ధరించగానే ఓహో భక్తుడు అనుకుంటా,
టోపీ పెట్టుకోగానే ఓహో భక్తుడు అనుకుంటారు కదా సమాజం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లోకా ద్వారా రాయిస్తూ అపోస్తుల కార్యాల్లో ఏమంటున్నాడు? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. భక్తిపరుడు ఒకడంట. అదేంటండి? ఇటలీ దేశము, కైసరియా గ్రామము, ఆ గ్రామంలో భక్తిపరుడు ఒకడేనంట. భక్తిపరుడు ఒకడు. ఏంటి భక్తి అంటే అర్థం ఏంటి అంటే, మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ని అడిగితే బైబిల్ చెప్పనిదంటూ ఏది లేదండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాల్లో చక్కటి విషయాలు అక్కడ రాయించాడు. ఒకసారి మీరు మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇప్పి చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు మీరు చూసినట్లయితే భక్తి గురించి అక్కడ రాయించాడు. చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. చూశారా? ఎవడైనను భక్తుడైతే, భక్తిపరుడైతే నోటికి కళ్ళెం పెట్టుకుంటాడంట. మొట్టమొదటిగా ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు. భక్తుడైతే నోటికి కళ్ళెం పెట్టుకుంటాడు. ఇంకా నోటు గురించి చెప్పాలంటే అదొక పెద్ద పాఠం. నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు అంటాడు. ఇంకా ఈ నోటి గురించి యాకోబు రాసిన పత్రికలో నోటి గురించి, నాలుక గురించి చెప్పాలంటే ఈ నోరు గురించి అంటాడు, నాలుక గురించి అంటాడు, నాలుక అగ్ని అంటాడు. ఈ నాలుక అగ్ని అంటాడు. ఏం చేస్తుందో తెలుసు ఈ నాలుక? ఎంత ఉంటుందండి ఈ నాలుక? బెత్తెడు ఎంత ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినాక టేప్ పెట్టి కొలత వేసుకోండి కావాలంటే. ఎంత ఉంటుందండి? బెత్తెడు ఎంత ఉంటుంది. ఈ నాలుక ఏం చేస్తుందో యాకోబు పత్రిక 3వ అధ్యాయం, ఇది మొదటి అధ్యాయం కదండి, 3వ అధ్యాయానికి వస్తే 6వ వచనంలో అంటున్నాడు. చూడండి, ఇక్కడ నాలుక అగ్నియే. ఏంటంట? నాలుక అగ్నియే. ఏం చేస్తుందంట? నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అన్నాడు. చూడండి, నాలుక, నోరు మంచిదంట. మంచిదా కాదా? నోరు, నాలుక ఏం చేస్తుందంటే ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఈ నాలుక ఏం చేస్తుందంటే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నాలుక ఏం చేస్తుందో తెలుసా? నాలుక బంధాలను కలుపుతుంది, నాలుక బంధాలను విడదీస్తుంది. ఇంకొక అద్భుతం ఏంటంటే సామెతల గ్రంథం 18:21 అంటాడు, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి అంటాడు. జీవముంది నాలుకలో, మరణముంది. జీవముంది, మరణముంది. కాబట్టి నాలుకలో ఉందంట జీవం ఉంది, మరణం ఉంది. అంటే నాలుక ద్వారా ఏం జరుగుతుందంట? ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టి అంత పవర్ని నోట్లో నాలుక ఉంది. మన అవయములలో అతి భయంకరమైనది ఏంటంటే నాలుక. నోటిని నాలుకను ఏం చేయాలంటే భద్రంగా కాపాడుకోవాలి. మన పాఠమేంటి? ఈ నాలుక ఏం చేద్దో తెలుసండి? భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నాతమ్ముల మధ్య కావచ్చు, అత్తాగోడల మధ్య కావచ్చు, ఏమండి, కుటుంబాల మధ్య కావచ్చు, గ్రామాల మధ్య కావచ్చు, మండలాల మధ్య కావచ్చు, జిల్లాల మధ్య కావచ్చు, రాష్ట్రాల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ప్రపంచాన్ని తగలబెట్టేంత శక్తి నీ నోట్లో నాలుకకుంది. కాబట్టి ఇక్కడ యాకోబు పత్రిక 1:26లో ఏమంటున్నాడు? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తుడైతే నోటికి కళ్ళెం పెట్టుకుంటాడు. ఒకవేళ నీ నోటిని అదుపులో పెట్టుకోకుండా నీ నోట ఏ మాట పడితే ఆ మాట, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, దుర్భాష, బూతులు, ఇవన్నీ నువ్వు మాట్లాడితే నువ్వు భక్తుడు కాలేవు అంటున్నాడు. అంటే ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక, ఉదాహరణకి కళ్ళెం దేనికి వేస్తారండి? గుర్రానికి వేస్తారు. పల్లెల్లో, మన పల్లెటూరులో రైతు వ్యవసాయం దున్నుతున్నప్పుడు ఏం చేస్తాడు? పత్తి పైరు కావచ్చు, కంది పైరు కావచ్చు, అదే పైరైనా తినకుండా ఉండటం కోసం ఎద్దుకు చిక్కం పెడతాడు.
నోటికి ఏం పెట్టుకోవాలి, ఈ గుర్రానికి ఏం పెడతారంటే కళ్ళెం వేస్తారు. మరి ఎవరి నోటికంట మానవుడు నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం అంటే వాక్యం అనే కళ్ళెం. వాక్యం నీ హృదయంలో ఉందనుకో, నీ నోటిని నాలుకను భద్రంగా కాపాడుకుంటావు. కాబట్టి భక్తిపరుడైనటువంటి వ్యక్తి చేయాల్సింది ఏంటంటే, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. ఎవరి ఎదుటి భక్తి ఇక్కడ చెప్తున్నాడు. ఎవరి ఎదుటి భక్తి? ఒకసారి మీరు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ 10వ అధ్యాయము, కొర్నేలును భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి. చూసారా, ఎవరి ఎదుటి భక్తి అంట? దేవుని యందు భయభక్తులు. కొర్నేలు ఒక్కడే కాదు భక్తిపరుడు, కొర్నేలు కుటుంబం మొత్తం భక్తులే. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ యాకోబు పత్రిక 1:27 అంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును అన్నాడు. ఎవరి ఎదుట భక్తి చేయాలంట? మనుషుల ఎదుట భక్తి అయితే ఎంత అంటే, మీరు గమనించండి ప్రియులరా, మనుషులను మెప్పించటం భక్తిపరులని సింపుల్, చాలా సింపుల్. ఏమండి, వైట్ వస్త్రాలు వేసుకొని సమాజంలోకి వెళ్ళిపోతే ఈయన భక్తుడండి, ఆదివారం వచ్చిందంటే మందిరానికి వెళ్తాడండి, వైట్ వస్త్రాలు వేస్తాడండి, భక్తుడైపోతాడు. అంటే ప్రజలను మెప్పించాలంటే చాలా సింపుల్ అంటున్నాను నేను. కానీ దేవుణ్ణి మెప్పించడం అంటే మామూలు విషయం కాదండి. మీరు గమనించండి, ఇక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, భక్తికి డెఫినేషన్ చెబుతున్నాడు యాకోబు గారు. ఎవరు యాకోబు గారు? యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముడు. ఏమని చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను ఎదవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకంటకుండా తనను కాపాడుకొనుటే భక్తి అన్నాడు. అంటే భక్తి అంటే ఏంటి? ఈ లోకంలో పాపం ఉంది, ఆ పాపాన్ని అంటించుకోకుండా బ్రతకటమే భక్తి. చాలామంది భక్తి అంటే ఏమనుకుంటున్నారంటే, దిక్కులేని పిల్లలకి సహాయం చేస్తారు, ఎదవరాండ్రను సన్మానిస్తారు, అంటే రకరకాలుగా భక్తి చేస్తుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దిక్కులేని పిల్లల్ని సన్మానించాలి, వెరీ గుడ్. ఎదవరాండ్రను సన్మానించాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి, సహాయం చేయాలి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వాలి, ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనం పెట్టాలి. కానీ ఇవి చేస్తూ నువ్వు చేయాల్సిన భక్తి ఒకటి ఉంది. ఏంటంటే, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తనను తాను కాపాడుకొనుటే భక్తి. ఏంటి ఇహలోక మాలిన్యం అంటే? ఏంటండి ఇహలోక మాలిన్యం అంటే? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ లోకంలో ఉన్నదంతా పాపం. ఆ పాపాన్ని అంటించుకోకుండా బ్రతకటమే భక్తి. పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన అంటే? యోబు గారు. ఎవరండి? యోబు గారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. ఎవరండి? ఊజు దేశమునందు. యోబుది ఏ దేశం? ఊజు దేశం. మరి మనది ఏ దేశము? భారతదేశంలో ఉన్నాం మనం. ఊజు దేశమునందు యోబు అనొక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించండి, భక్తికి నిర్వచనం ఏంటంటే పరిశుద్ధత, పాపాన్ని అసహించుకొనుట, చెడుతనాన్ని విసర్జించుట. పొద్దున్నే లేవగానే విసర్జించవలసినవి కొన్ని ఉంటాయి. ఏంటంటే పొద్దున్నే లేవగానే విసర్జించవలసినవి ఏంటి? మలమూత్రాలు. విసర్జించకపోతే ఏమవుతుంది? శరీరం పాడైపోతుంది, అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అలాగనే మనం కూడా విసర్జించవలసిన కొన్ని ఉన్నాయి. ఏంటంటే పాపాన్ని మనం విసర్జించాలి. చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా, చెడు వినకుండా దేవునికి నచ్చినట్టు మనం బ్రతకటమే భక్తి. నీతిగా యథార్థంగా బ్రతకాలి, అది భక్తి అంటే. వైట్ వస్త్రాలు వేయటము, కాషాయ వస్త్రాలు వేయటము, టోపీ పెట్టుకోవటం భక్తి కాదండి. భక్తి అంటే ఏంటంటే నోటిని నాలుకను భద్రంగా కాపాడుకొని ఈ లోకంలో పాపాన్ని అంటించుకోకుండా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకటమే భక్తి.
పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడండి. ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలు మీరు గమనించండి. ఇక్కడ కొర్నేలు అనే భక్తిపరుడు గురించి రాస్తూ ఏమంటున్నాడు, మరొకసారి చదువుకుందాం 10వ అధ్యాయము. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎంత గుడ్ క్వాలిఫికేషన్ ఉండే చూడండి అన్నట్టు. కొర్నేలి భక్తిపరుడు, రెండోది ఏంటి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మొదటిది శతాధిపతి, రెండోది భక్తిపరుడు, మూడో మాట ఏంటి, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నాలుగో మాట ఏంటి చెప్తున్నాడు అక్కడే, ప్రజలకు బహుధర్మము చేయవాడు. దానా ధర్మాలు, ఏదో రూపాయి వేసి 10 రూపాయలు వేసే మనస్తత్వం కాదు, బహుదానా ధర్మాలు చేశాడంట. నాలుగో మాట ఇది. ఐదో మాట ఏంటంటే అక్కడే చెప్తున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఏం చేస్తాడంట, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలారా, కొర్నేలు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో 10వ అధ్యాయంలో 48 వచనాలు ఉన్నాయి. అన్నీ చెప్పుకోవటం సమయం చాలదు కాబట్టి కొద్ది నిమిషాలు ముగిస్తాను. ఇంకా ఏమున్నాయి ఇక్కడ చూడండి మీరే. దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన, పగలు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సమయం అప్పుడు ఆయనకు ఆ సమయం కుదిరింది, ఒక సమయాన్ని కేటాయించుకున్నాడు. ఎల్లప్పుడు అంటే కంటిన్యూషన్గా చేస్తున్నాడు. ఎల్లప్పుడు అంటే 3 గంటల. ఈరోజు నేను మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొర్నేలికి 3 గంటల సమయం కుదిరింది. మరి నీకు ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. దానియేలు గ్రంథం అది పెద్ద పుస్తకం, అది కూడా 12 అధ్యాయాలతో కూడుకున్న పుస్తకం. దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కానీ కొర్నేలి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట చెప్పరేంటండి, ఎల్లప్పుడు. ఎప్పుడు, ఎన్ని గంటలకి? 3 గంటలకు ప్రార్థన చేసేవాడంట. ఆ 3 గంటల సమయంలో దేవుని దూత కొర్నేలి దగ్గరికి వచ్చి, కొర్నేలి, నువ్వు చేసినటువంటి ప్రార్థన, నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు దేవుడు సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అయితే నువ్వు యొప్పే పట్టణానికి పేతురు అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని పిలిపించుకొని వాక్యం చెప్పించుకోమని దేవుని దూత వచ్చి దర్శనం ముందు కనపడి వెళ్ళిపోయాడని చెప్పి వెళ్ళిపోయాడు. దూత వెళ్ళగానే కొర్నేలి ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి భక్తిపరుడైన ఒక సైనికుడిని, 2 పనివారిని, మొత్తం 3 పిలిపించి ఆయన ఏం చేశాడంటే, యొప్పే పట్టణానికి ఏం చేశాడు, పేతురు కోసం పంపించాడు 3. వీళ్ళు 3 కూడా బయలుదేరి యొప్పేకి బయలుదేరారు. అయితే ఇక్కడ మీరు చూడండి, బయలుదేరిన తర్వాత మీరు గమనించినట్లయితే 9వ వచనం, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుస్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనా నేను అన్నడను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిని ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినపడెను. ఈలాగు 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునికి ఎత్తబడిను. చూడండి, ఇక్కడ పేతురు మళ్ళీ ఇక్కడ కొర్నేలు పంపించినటువంటి 3 వ్యక్తులు వాళ్ళు మరునాడు అంటే మరుసటి రోజు బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు మార్గం మధ్యలో ఉండి వస్తూ ఉన్నారు. ఈ లోపల యొప్పే పట్టణంలో పేతురు గారు చర్మాకారుడైన సీమోని అంటే దిగి ఉన్నాడు. ఈయనకి 2 పేర్లు ఉన్నాయి, పేతురు, రెండో పేరు సీమోను. పేతురు అను మారి పేరు గల సీమోను. ఈ సీమోను ఎవరింట్లో ఉన్నాడంట, చర్మాకారుడైన సీమోని అంటే ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే, ఇంటి వారు భోజనం సిద్ధం చేస్తుంటే పగల 12 గంటల సమయంలో ఏనేం చేశాడంటే మిద్దె మీదకి ఎక్కాడంట. ఎక్కడికి ఎక్కాడు? మిద్దె మీదకి ఎక్కి
పగల 12 గంటల సమయంలో ప్రార్థన చేస్తుంటే పరవశుడయ్యాడట ప్రార్థనలో. మరి మనం ప్రార్థన చేస్తుంటే ఏమంటే ఎప్పుడన్నా పరవశవంతులుగా అయ్యారా? లీలమైపోయారా ప్రార్థనలో? దేవుడితోనూ మాట్లాడేటప్పుడు ఏమండి ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడటం, సృష్టికర్తతో మాట్లాడటం ప్రార్థన అంటే అర్థం. పరవశుడైన తర్వాత దేవుడు ఈయనకు ఒక దర్శనం చూపించాడు. ఎవరికి? పేతురు గారికి. ఆ దర్శనంలో ఏం కనపడుతున్నాయంటే ఒక పెద్ద విధమైన దుప్పటి వంటి ఒక పెద్ద పాత్ర. ఆ పాత్రలో చతుస్పాద జంతువులు, ప్రాకు పురుగులు సమస్తం కూడా దాంట్లో కనపడుతూ ఉంటే పేతురుతో దేవుడు అంటున్నాడు దర్శనమందు, పేతురు నువ్వు లేచి వాటిని చంపుకొని తినమంటున్నాడు. వద్దు ప్రభువా, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి అన్నట్టు నేను తినలేదయ్యా అంటున్నాడు. దేవుడు పవిత్రం చేసిన వాటినివి నువ్వు నిషిద్ధమైన వాటిని ఎంచవద్దు, లేచి చంపుకొని తినమంటే ఇలాగూ ముమ్మారు జరిగిన అంటాడు. 3 సార్లు చెప్తే ఈ లోపల ఆ చెప్పిన తర్వాత ఆ మాటకు ఈ యొక్క పేతురు లోబడకపోయేసరికి ఆకాశమునకు ఆ పాత్ర ఎత్తబడిన తర్వాత పేతురు తనకు తాను ఆలోచిస్తూ 17 వచనం, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమయ్యుండును అని తనలో తనకు ఎటు తోచకి ఉండగా కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురును మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఏమంటున్నాడు ఇప్పుడు? పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమైనా అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదాజనులందరి వల్ల మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి కొర్నేలు ఒక మనుషుడు ఉన్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వల్ల బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. చూసారా, కొర్నేలు పంపించినటువంటి 3 వ్యక్తులు వచ్చి, అయ్యా పలాని పేతురు గారి ఇల్లు ఎక్కడంటే ఆయన అడుగుతూ ఉన్నప్పుడు డైరెక్ట్ పేతురు గారి ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. అప్పుడప్పుడు నేను పాండురంగపురం పోయి ఖమ్మం వెళ్ళినప్పుడు పాండురంగపురం ఏదండి అని అడుగుతున్నాను. పాండురంగపురం పోయి మొదట్లో వెళ్ళినప్పుడు ఖమ్మం అన్నయ్య ఉపేంద్ర అన్న బైబిల్ క్లాసులు జరుగుతుంటే సేవకుల సదస్సుకి వెళ్ళినప్పుడు మొట్టమొదటికి వెళ్ళినప్పుడు అన్నకు ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత అడ్రస్ చెప్పాడు. అయితే పాండురంగపురం పోయి నాకు తెలియక పాండురంగపురం ఏదండి అని అడుగుతుంది, ఇదేనండి పాండురంగపురం అన్నారు. వీళ్ళు కూడా కొర్నేలు పంపించిన 3 మనుషులు ఏం చేశారంటే ఆ యొప్పే పట్టణానికి వెళ్ళి పలాని పేతురు గారు ఇల్లు ఎక్కడండి అడుగుతుంటే పేతురు గారితో దేవుడు అంటున్నాడు, నీ కోసం 3 వ్యక్తులు నేను పంపించినాను, వాళ్ళు అంటే వెళ్ళమంటున్నాడు దేవుడు. మాట్లాడగానే ఆయన కిందికి దిగి వచ్చి పేతురు ఇల్లు ఏదని అడిగితే నేనేనయ్యా, మీరు ఎతికేది నన్నేను, మీరు వచ్చిన పని ఏంటంటే అయ్యా వాళ్ళు చెప్తున్నారు. అందుకు వారు 10:22 చాలా ఇంపార్టెంట్ వచ్చినాయి. వాళ్ళు ఏమంటున్నారంటే నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అంటే ఎవరు? కొర్నేలి. మరి మనకు మంచి పేరు ఉందే? ఏమంటే కుటుంబంలో మంచి పేరుందా? భార్యకి భర్త దగ్గర మంచి పేరుందా? భర్తకు భార్య దగ్గర మంచి పేరుందా? భార్య భర్త అంటే తల్లిదండ్రుల మధ్య పిల్లలకు మంచి పేరుందా? పిల్లల మధ్య తల్లిదండ్రులకు మంచి పేరుందా? ఏమండి అత్తకి కోడల పట్ల మంచి పేరుందా? కోడలకి గమనించండి, కోడలకి దగ్గర అత్తకు మంచి పేరుందా? ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, మంచి పేరు పొందినవాడు ఎవరు? కొర్నేలి. ఎట్లా పేరంట? అందుకు వారు చెప్తున్నారు, వచ్చినోళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. నా గురించి నేను చెప్పుకోవటం సాక్ష్యం కాదు, కానీ ఇతరులు చెప్పాలి మన గురించి సాక్ష్యం. కొర్నేలి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అందుకు వారు నీతిమంతుడంట కొర్నేలి, దేవునికి భయపడేవాడంట, యూదులందరి చేత మంచి పేరు పొందాడండి. ఈ రోజున మరి నీవు నేను మనం అందరం ఈ జంగమహేశ్వరపాడు గ్రామంలో మంచి పేరు ఉందా మనకి? మీరు గమనించండి. ఈ దుర్గి మండలంలో మంచి పేరు ఉందా? లేదంటే సహోదరుల దగ్గర మనకు మంచి పేరు ఉందా? మీరు చెప్పండి. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, ఇలాంటి కొర్నేలు నుంచి మనం ఎన్నో లక్షణాలు నేర్చుకోవచ్చు. చాలా లక్షణాలు ఉన్నాయి. ఇందులో మనం చూసినట్లయితే ఇలా ఆయన ఏం చేశాడంటే పేతురు గారు లోపలికి చేర్చుకొని, మీరు ఎతికే పేతురు నేనే, దైవజను నేనే లోపలికి చేర్చుకొని వాళ్ళకి చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. కొర్నేలు పంపించిన 3 వ్యక్తులకి.
ఈ లోపలికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత పిలిచి 10:23 చూడండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. ఎంత గొప్ప అధికారి అండి కొర్నేలి, ఎంత మంచి మనసు అండి కొర్నేలికి. తన ముఖ్య స్నేహితులు, బంధువులు అందరూ రక్షించబడాలని మంచి మనసు కలిగిన వాడు కొర్నేలి. నా కుటుంబమే కాదు కానీ తన ముఖ్య స్నేహితులు, బంధువులు అందరూ రక్షించబడాలనే మంచి మనస్తత్వం కలిగిన వాడు కొర్నేలి. ఒక శతాధిపతి అయ్యుండి, ఏమండి, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి, ప్రజలకు బహుధర్మం చేస్తూ, దేవునికి భయపడుతూ, గొప్ప ప్రార్థనాపరుడయ్యుండి, నీతిమంతుడయ్యుండి, దేవునికి భయపడేవాడయ్యుండి, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడయ్యుండి, ఈయన తన ముఖ్య స్నేహితులు, బంధువులు ఏమండి రక్షించబడాలనే మంచి మనసు కలిగిన వాడయ్యుండి, పేతురు గారు లోపలికి రాగానే ఒక శతాధిపతితో ఇండి కూడా తనను తాను తగ్గించుకొని పేతురు పాదాల మీద పడ్డాడండి. కొర్నేలి ఎంత తగ్గింపు కలిగిన వాడండి చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కొర్నేలి నుండి ఎన్నో లక్షణాలు మనం నేర్చుకోవచ్చు. అలాంటి కొర్నేలి ఒక అన్యజనుడు. అలాంటి అన్యజనుడై ఉన్నప్పటికీ కొర్నేలి ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించాడంటే 10వ అధ్యాయం మీరు చూసినట్లయితే 10వ అధ్యాయంలో 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తీసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండిన గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయన 3వ దినము లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనపడినట్లు అనుగ్రహించును. మొట్టమొదటి కనపడింది ఎవరికంటే అపోస్తులు. మొట్టమొదటిగా మగ్దలేని మరియ చూస్తుంది. ఆ తదుపరి అపోస్తులు చెప్తున్నారు, మాకే దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపిన తర్వాత ఏమండి యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త చెప్పాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినవాడు కాదు, లేకపోతే ఒక అమెరికాకు చెందినవాడు కాదు. చాలామంది తెలియనటువంటి వారు మాట్లాడుతున్న మాటలు, ఏమండి అమెరికా దేవుడు అండి ఆయన, ఇక్కడ ఇండియా దేవుడు కాదండి. చాలామంది తెలియక మాట్లాడుతున్నారండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు అంటే అర్థం రక్షకుడు, క్రీస్తు అంటే అర్థం అభిషిక్తుడు, ప్రభు అంటే అర్థం రాజు, పరిపాలకుడు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యేసు ప్రభువారు. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు వచ్చి యేసుక్రీస్తు అందరికి ప్రభు అని ఎప్పుడైతే కొర్నేలికి చెప్పాడో కొర్నేలి కుటుంబం మొత్తం బాప్తీసం తీసుకున్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, కానీ యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ యొక్క సువార్త అనేది ఆయనకు తెలియదు. ఏంటి సువార్త అంటే అర్థం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచాడు. అదే చెప్పాడు అపోస్తుడైన పేతురు గారు వచ్చి. ఆ మాట చెప్పగానే వెంటనే ఏం జరిగిందండి, కొర్నేలి కుటుంబం బాప్తీసం తీసుకున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే పేతురు గారికి ఒక దర్శనం చూపిస్తే అప్పటి వరకు పేతురు యూదుల దగ్గరికి వెళ్తున్నాడు కానీ అన్యజనుల దగ్గరికి వెళ్ళట్లా. అప్పుడు పేతురు గారికి ఎందుకు ఆ దర్శనం చూపించాడంటే 10:27లో రాయబడింది. ఆ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండి చూసెను. 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయటైనను అట్టి వానిని ముట్టుకొనిటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు.
కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితురు దాన్ని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. కొర్నేలు జరిగిన ఆ విషయాలన్నీ చెప్పాడు. ఆ జరిగిన విషయాలన్నీ చెప్పగానే వెంటనే పేతురు గారు వచ్చి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ పేతురు గారు ఆ కొర్నేలికి చెప్పగానే వెంటనే కొర్నేలి ఒక శతాధిపతి అయ్యి ఉండి చెప్పిన మాటకు శిరస వహించి కొర్నేలి కుటుంబం మొత్తం నమ్మి బాప్తిసం పొందారు. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మార్కు సువార్త 16:15-16 ఏమంటాడంటే, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మనవానికి శిక్ష విధింపబడును. నమ్మించాల్సిన పని లేదండి, నమ్మితేనే రక్షణ. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు చిత్తమైతే మరొకసారి మనం కొర్నేలు గురించి మరొక లోతుగా మనం ధ్యానించుకుందాం. 10వ అధ్యాయంలో మరి ఒక కొర్నేలి బాప్తిసం పొందటానికి గల కారణం ఏంటంటే, కొర్నేలి యొక్క ఏమండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూసాం కదా. కొర్నేలి ఏంటి చూడండి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి. 1 శతాధిపతి, 2 కొర్నేలి భక్తిపరుడు, 3 తన ఇంటి వారందరితో దేవుని భయభక్తులు కలిగిన వాడు, 4 ప్రజలకు ధర్మం చేసేవాడు, 5 దేవునికి ప్రార్థన చేసేవాడు, 6వదిగా మనం చూసినట్లయితే చూడండి 6వదిగా నీతిమంతుడు, 7వదిగా ఏంటి దేవునికి భయపడేవాడు, 8వదిగా యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు, 9వదిగా తన ముఖ్య స్నేహితులు బంధువులు అందరూ కూడా రక్షించబడాలనే మంచి మనసు కలిగిన వాడు, 9వది. 10వది ఏంటి తగ్గింపు కలిగిన వాడు. ఏంటండి తగ్గింపు కలిగిన వాడు. ఇలాంటి లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి కొర్నేలు గురించి నేర్చుకోవాల్సినవి. కాబట్టి మనం కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు నాయన మరి అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు నాయన మరి మీరు మాతో మాట్లాడారు, నీ పిల్లలకు వివరించాను. ఎన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఆ మాటలు నాయన నీ బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలించినట్లుగా సహాయం చేయండి. కొర్నేలు లాంటి లక్షణాలు నీ పిల్లల్లో మరి నాయన ఫలించుటకు మీరు కృపనివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎన్న వాక్యం నాయన నిష్ప్రయోజనం కాకుండా దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోకుండానట్లుగా నాయన మరి నీ కంచె వేసి అయా ఈ వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో ముద్రించమని, వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ముఖ్యంగా ఇదిగో స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాలను, అలాగనే చేరువచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించి బలపరచమని, ఇంతవరకు ఎన్న మాటలు నాయన మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకుని కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.